మన తెలుగోళ్ళకి సంక్రాంతి అనేది చాలా పెద్ద పండగ. అలాగే మూవీస్ సీజన్ గూడా. కొన్ని నాకు తెలిసి 5-6 మూవీస్ రిలీజ్ అవుతాయి. కానీ ఈసారి 3 మూవీస్ మీద అందరి కళ్ళుండాయి. అదే 'గేమ్ చేంజర్', 'డార్క్ మహారాజ్' అలాగే 'సంక్రాంతికొస్తున్నాం.' ఈ 3 మూవీస్ మన టాలీవుడ్‌లో పెద్ద హీరోస్ రాబోతున్నారు. సో, వీళ్ళ ముగ్గురిలో ఎవరు హిట్టుగొట్టి, ఎవరు సంక్రాంతి మొగుడు కాబోతున్నారనేది తెలుసుకుందాం రండి ఈ వీడియోలో. ముందుగా మనం జూస్తే గనక జనవరి 10థ్ వచ్చేసి 'రామ్ చరణ్' గారి 'గేమ్ చేంజర్' రాబోతుంది. 'శంకర్' గారి లాస్ట్ మూవీస్ కొద్దిగా స్లోగా రన్ అయినా ఈ మూవీని 'గేమ్ చేంజర్' మూవీని 'దిల్ రాజు' గారు చాలా ఖర్చు పెట్టారండి. ఆయన రీసెంట్‌గా అంటే నేను సాంగ్స్ మీద 75 క్రోర్స్ ఖర్చు పెట్టాను. ఓవరాల్ మూవీ మీద ఎంత ఖర్చు పెట్టానని చెప్పారు. అండ్ అలాగే 'దిల్ రాజు' కొడుకు రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే తన హైయెస్ట్ వచ్చేసి ఒకరోజు 25,00,000 ఖర్చు పెట్టాడంటండి. ఒక సాంగ్ షూట్ కోసం 25,00,000 అరౌండ్ 500 మెంబర్స్‌తో కూర్చొని 25,00,000 ఖర్చు పెట్టాడంట. మనందరికి తెలిసింది గదా! 'శంకర్' గారంటేనే సాంగ్స్‌లో స్పెషల్ గూడా. సాంగ్స్‌లోనే ఒక స్టోరీని క్రియేట్ జేస్తారు. ఎంత రిచ్‌గా తీస్తారో సాంగ్స్. దీంట్లో సాంగ్స్ నెక్స్ట్ లెవెల్ ఉండబోతున్నాయి అంటున్నారు. అండ్ 'గేమ్ చేంజర్' వచ్చేసి రీసెంట్‌గానే ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ చూసాక మీకెలా అనిపిస్తుంది? నాకైతే మూవీ బ్లాక్ బస్టర్ పొలిటికల్ డ్రామా 100% పొలిటికల్ డ్రామా. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయని నాకనిపిస్తుంది. అండ్ అలాగే 'గేమ్ చేంజర్' బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 130 క్రోర్స్ రావాలండి. అండ్ ఓవర్‌సీస్‌లో వచ్చేసి అరౌండ్ $3,000,000 రావాలి. సో, ఈ 2 టార్గెట్‌ని క్రాస్ చేస్తే ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయినట్టే. సో, మనందరికి తెలిసినట్టుగానే ఈ రోజుల్లో బ్లాక్ బస్టర్ అంటే మూవీస్ అమౌంట్ కలెక్ట్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాన్ 12థ్ 'డార్క్ మహారాజ్' వస్తుంది బాలకృష్ణ గారిది. బాబీ గారు ఈ మూవీ డైరెక్ట్ చేస్తున్నారు. నిన్నే ట్రైలర్ రిలీజ్ అయింది. భలేగుంది. నెక్స్ట్ లెవెల్ ఉంది. సో, ఈ మూవీకి బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 90 క్రోర్స్ అండి. అండ్ రీసెంట్‌గానే చాలా మంది కొనేసారు. దీన్ని కూడా 'దిల్ రాజు' గారు నైజాంలో రిలీజ్ చేస్తున్నారు. సో, దీని దీని బ్రేక్ ఈవెన్ వచ్చేసి మన ఇండియాలో 90 క్రోర్స్ రావాలి. అండ్ అలాగే ఫారెన్‌లో $1.5 మిలియన్ రావాలి. సో, బాలకృష్ణ గారు నాకు తెలిసి ఈసారి గట్టిగానే కొట్టబోతున్నారు. మూవీ చాలా బావుంది. బాలకృష్ణ గారిని నెక్స్ట్ లెవెల్‌లో చూపించారు బాబీ గారు. అండ్ ఫైనల్‌గా వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం. ఈ టైటిలే కొద్దిగా వింతగుంది. ఎందుకంటే ప్రతి సంక్రాంతికి వెంకటేష్ గారి మూవీ వచ్చిందంటే బ్లాక్ బస్టర్ అయిద్ది. వెంకటేష్ గారికి ఫ్యామిలీ జోనర్ ఆడియన్స్ అందరూ కంపల్సరీగా వచ్చి చూస్తారు. ఆయనకంటూ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. సో, కాబట్టి ఈ మూవీ కూడా 'దిల్ రాజు' గారిది జనవరి 14థ్ రిలీజ్ అవుతుంది. 'దిల్ రాజు' గారు రీసెంట్‌గా మాట్లాడుతా ఈ డైరెక్టర్ అయిన అనిల్ రావిపూడి గారు నేనెక్కడ 'గేమ్ చేంజర్' వల్ల ఈ మూవీని పోస్ట్‌పోన్ చేపిస్తానేమో అని టైటిలే సంక్రాంతికి వస్తున్నామని పెట్టేసి అన్నాడు. సో, ఫైనల్‌గా ఈ మూవీకి వచ్చేసి అరౌండ్ 50 క్రోర్స్ కలెక్ట్ చేయాలి మన ఇండియాలో. అండ్ అలాగే ఓవర్‌సీస్‌లో అరౌండ్ 800,000-1,000,000 కలెక్ట్ చేస్తే బ్లాక్ బస్టర్ అయిద్ది అంటున్నారు. సో, చూద్దాం మరి మనకి చాలా సార్లు సంక్రాంతికి 3 మూవీస్ హిట్ అయిన రోజులుండేయి. అలాగే ఒక మూవీ హిట్ అయ్యి మిగతా మూవీ యావరేజ్‌గా నడిసిన రోజులు కూడా ఉండేయి. సో, ఫైనల్‌గా ఈ 3 మూవీస్‌లో ఏది బాగా కలెక్ట్ చేసిద్ది అండ్ అలాగే ఏది బ్లాక్ బస్టర్ అయిద్ది. అండ్ వీళ్ళు ముగ్గురిలో సంక్రాంతి మొగుడు ఎవరవుతారని మీరేమనుకున్నారో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.